శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రాసిన 'అమెరికన్ అల్లుడు' అనే కథను విందాం. ఈ కథ జూన్ 18, 1993 సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. కాత్యాయని ఈ ఏడాది ఎలాగైనా కూతురి పెళ్లి చేసేయాలని పట్టుదలగా ఉంది. ప్రతీక్ష ఎంబీబీఎస్ పరీక్షలై వస్తోంది. మళ్ళీ ఇంటర్న్‌షిప్ మొదలయ్యేలోగా ఇండియా వెళ్లి పెళ్లి చేసి తీసుకురావాలని ఆరాటపడుతోంది. కూతురు పెళ్లి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి. ఆయనకి ఇల్లు, హాస్పిటల్ తప్ప మరో లోకం లేదు. ఏనాడో ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడు ఆయన. కూతురికి 23 నిండుతున్నాయి. ఇప్పుడు గనక అవ్వకపోతే మళ్ళీ 3 ఏళ్ల వరకు, అంటే హౌస్ సర్జన్సీ అయ్యే వరకు దానికి తీరికుండదు అని ఆవిడ తొందరపడుతోంది. ఇండియా నుంచి అన్నగారు సూచించిన కొన్ని సంబంధాలలో కాత్యాయనికి 2-3 బాగా నచ్చాయి. ఇద్దరబ్బాయిలు డాక్టర్లు, ఒకడు ఇంజనీరు. కుటుంబాలు మంచివే, తమ హోదాకి సరిపోయినవి. అబ్బాయిలు కూడా స్మార్ట్‌గా ఉన్నారు. ఈ మూడింటిలో కూతురికి ఏది నచ్చితే అది చేసేయాలి అని ఆవిడ ఉద్దేశం. తాము అమెరికన్ సిటిజన్స్ కనుక డాక్టర్ చదివిన అబ్బాయిలు ఇలాంటి సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిలని పెళ్లాడి అమెరికా రావాలని ఆరాటపడుతూ ఉంటారు. అందుకోసం తన కూతురికి అనేక సంబంధాలొచ్చాయి. ప్రతీక్ష అందగత్తె కాకపోయినా చక్కని కనుముక్కు తీరు, స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ డాక్టర్ సీటు దొరికిందంటేనే ఆ సంగతి అర్థమవుతోంది. తన కూతురి విషయంలో ముందు తామిద్దరూ వెళ్ళి ఏదో ఒక సంబంధం ఫిక్స్ చేసి ఫోన్ చేయగానే భర్త, కొడుకు ప్రతీక్ వచ్చేట్టు ఏర్పాటు చేసి ఇండియాకి టికెట్ కూడా బుక్ చేసేసింది కాత్యాయని. కూతురు సెలవులకి రాగానే రాత్రి ఇండియా ప్రయాణం విషయం ఎత్తింది. ఇన్నాళ్ళు కూతురు ఎక్కడ ఏ అమెరికన్నో ఇంకెవర్నో పెళ్లి చేసేసుకుంటుందేమో అన్న భయం కాత్యాయనికి ఉన్నా మెడిసిన్ కాకుండా ఎలా చెయ్యడం అని ఆలోచించింది. ఒకవేళ పెళ్లి విషయం చెప్పినా చదువు మధ్యలో కూతురు ఒప్పుకోదని తెలుసు గనక కూతురు అలాంటి పని ఇప్పటివరకు చేయనందుకు దేవుడికి నమస్కారం పెట్టుకుంది. పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగినా వాళ్ళని ఇండియన్స్‌గానే పెంచారు కాత్యాయని, మూర్తి. ఇంట్లో తెలుగు మాట్లాడడం, వీలైనప్పుడల్లా పిల్లలని ఇండియా తీసుకెళ్లడం, తెలుగు పాటలు, తెలుగు సినిమా క్యాసెట్లు చూపించటం, ఇంట్లో పూజలు, వ్రతాలు, పండుగలు, పట్టుచీరలు, తెలుగు పిండి వంటలు అన్నీ చేస్తూ అమెరికాలో ఉన్న తెలుగు జీవితమే పిల్లలకి చూపించారు. అయితే అక్కడే పుట్టి, అక్కడే చదువుతున్న వాళ్ళకి ఆ భాష, ఆ దేశం, ఆ స్నేహితులు, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ తప్పనిసరవుతుంది కనుక పిల్లలు బయట అమెరికన్స్‌లాగా, ఇంట్లో ఇండియన్స్‌లాగానే ప్రవర్తించేవారు. కూతురు పెళ్ళిడికొచ్చాక తమ మాట కాదనదు అన్న ధైర్యంతోనే కూతుర్ని సంప్రదించకుండానే పెళ్ళికొడుకుల వేట మొదలుపెట్టి పెళ్లిచూపుల వరకు ఏర్పాటు చేసింది కాత్యాయని. తల్లి అందించిన ఫోటోలు చూసి చెప్పింది విని ప్రతీక్ష తెల్లబోయింది. తన వెనక తనకు చెప్పకుండానే ఇన్ని ప్రయత్నాలు చేసిన తన తల్లికి మనసులో మాట చెప్పే సమయం వచ్చిందని గ్రహించేసింది. కూతురు అతి మామూలుగా చెప్పిన మాట కాత్యాయనికి మాత్రం నెత్తిన పెద్ద బాంబు బద్దలైనంత షాకునిచ్చింది. ఒక రకం అచేతన స్థితి కలిగింది. కళ్ళు పెద్దవి చేసి మాట రాక అలా ఉండిపోయింది 2 నిమిషాలు. ఏంటి? నువ్వు నువ్వు ఆ మైక్‌ని పెళ్లాడతావా? వాడు వాడు అండర్ గ్రాడ్యుయేటు. డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో పనిచేసే మైక్‌ని పెళ్లాడతావా? నోట్లో నుంచి మాటలు పెగుల్చుకొని చివరికి అనగలిగింది పైకి. ఏమిటి మమ్మీ? వాట్స్ రాంగ్ విత్ యూ? చాలా తేలిగ్గా అంది ప్రతీక్ష తల్లివంక చూసి. నేనేదో అంతరిక్షానికి వెళ్తానన్నంత షాకయ్యావ్. మైక్‌ని పెళ్లాడతానంటే అతనేదో మనిషి కాదు అన్నంత బెంబేలు పడుతున్నావ్. వాట్స్ రాంగ్ విత్ హిమ్? అనడిగింది. కాత్యాయని మొహం కోపంతో ఎర్రబడిపోయింది. మాట వణికింది. వాట్స్ రాంగా? ఇంకా అడుగుతున్నావా? వాడు వాడు ఇంత చదువు చదివి, చదువు సంధ్య లేని ఓ కొట్లో లెక్కలు రాసేవాడిని, ఆఫ్టరాల్ వారానికి $100-200 సంపాదించే వాడిని చేసుకుంటానంటూ ఇంకా వాట్స్ రాంగ్ అంటావా? మనం ఇండియన్స్, అతను అమెరికన్ అన్నది అటుంచి అన్నీ ఉండి ఓ చదువు సంధ్య లేని వాడిని చేసుకుంటావా?
కోపంతో మాటలు తడబడ్డాయి కాత్యాయనికి. ఏంటి మమ్మీ, మైక్ ఇంజనీరింగ్లు డాక్టర్లు చదవకపోవచ్చు. హీ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్, కల్చర్డ్ పర్సన్. సమ్హౌ ఐ లైక్ హిమ్ అంటూ గోళ్లు ట్రిమ్ చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టు అంది ప్రతీక్ష. తరువాత కాత్యాయని ఎంత గొడవ చెయ్యాలో అంతా చేసింది. నెత్తి నోరు కొట్టుకుంది. నీకిదేం కర్మే, నీకిదేం రాతే అంటూ బెంబేలెత్తిపోయింది. మంచిగా చెప్పింది, అరిచింది, తిట్టింది. ముందు ఎందుకు చెప్పకుండా దాచావు అని ఎగిరింది. ఏదో నీ ఫ్రెండ్ సుజాన్ అన్నయ్య చిన్నతనం నుంచి అంతా ఫ్రెండ్స్ అని కలిసి తిరుగుతున్నారు అనుకున్నాం కాని నువ్వింత పని చేస్తావా? ఆ పనికిమాలిన వాడిని కట్టుకుని ఏమి సుఖపడతావే? అమెరికన్ అయినా పోనీ, చదువు ఉద్యోగం ఉన్నవాడైతే పోనీ అనుకునేవాళ్ళం. మన స్టేటస్ ఏమిటి? వాడు మా అల్లుడైతే తల ఎలా ఎత్తుకు తిరగడం? పోనీ మా సంగతలా ఉంచు. నీవెలా బతుకుతావే? ఇన్నాళ్ళు ఈ విషయం దాచి మమ్మల్నిలా మోసం చేస్తావా? ఎన్నేళ్లనించి ఇదంతా జరుగుతోంది? అని ఆగకుండా అరిచింది కాత్యాయిని. తల్లి అరిచినంతసేపు ఊరుకుంది. మమ్మీ, నువ్వెంతరిచినా నా నిర్ణయం మారదు. నాకు మైక్ అంటే చిన్నప్పట్నుంచి ఇష్టం. అతను అట్టే చదువుకోకపోవచ్చు. కాని అతనంత వెల్ మేనర్డ్ మగవాడిని నేనింతవరకు చూడలేదు. వాళ్ళు మనంత గొప్పవాళ్లు కాకపోవచ్చు. కాని సంస్కారం, గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం. అతను నేనంటే ప్రాణమిస్తాడు. అతనాట్టే సంపాదించలేడు నిజమే. కాని డాక్టర్నయ్యి నేనే సంపాదిస్తాను కనుక మా సంసారానికి లోటేమీ ఉండదు. ఇన్నాళ్ళు మీకెందుకు చెప్పలేదంటే, నా మెడిసిన్ అయ్యాక కానీ పెళ్లి చేసుకోం, మీరెలాగూ అంగీకరించరు కదా, అప్పుడు నాకు ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది కనుక పర్వాలేదని ఆలోచించాను. నీవు నాకు సంబంధాలు చూస్తున్నట్టు ముందే చెప్పుంటే అప్పుడే వద్దని చెప్పేదాన్ని. అంచేత నన్ను బ్లేమ్ చెయ్యకు అని చెప్పదలిచింది అయిపోయినట్టు అక్కడ్నించి వెళ్ళిపోయింది ప్రతీక్ష. రాత్రి భర్త చేత చెప్పించింది. తల్లి తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా ప్రతీక్ష పట్టుదల విడవలేదు. ఆఖరికి కూతురి అభీష్టానికి తల ఒగ్గక తప్పలేదు ఆ తల్లి తండ్రికి. ప్రతీక్ష పెళ్ళై 6 ఏళ్లయింది. 4 ఏళ్ల కూతురు, 2 ఏళ్ల కొడుకు. పిల్లలిద్దరూ తండ్రి రంగుతో, పోలికలతో చాలా అందంగా ఉంటారు. మనవలంటే మహాప్రాణం కాత్యాయనికి. ప్రతీక్ష డాక్టరై 2 చేతులతో సంపాదిస్తోంది. బోస్టన్లో 4 బెడ్రూమ్ల ఇల్లు, కింద బేస్మెంట్, గార్డెన్, 2 కార్లు, స్విమ్మింగ్ పూల్, దేనికీ లోటు లేదు ప్రతీక్షకి. కూతురు కాపురం చూసి ఇప్పుడు కాత్యాయనికి ఏ బాధా లేదు. మొదట ఓ 2-3 ఏళ్లు కాత్యాయనికి వీళ్ళు ఏదో ప్రేమ అనుకుని మోజులో పడి పెళ్లి చేసుకున్నారు గాని వీళ్ళెన్నాళ్లు కాపురం చేస్తారు? కూతురు తనకంటే తక్కువ చదువు, సంపాదన ఉన్న మొగుడితో సర్దుకుంటుందా అన్న అనుమానం ఉండేది. ఓ తల్లిగా కూతురి సంసారం చక్కగా ఉండాలని ఉన్నా అంతరాంతరాలలో ఎక్కడో మైక్తో విడిపోయి మంచివాణ్ణి పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ రోజుల్లో డైవర్సులు, అందులో అమెరికాలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అన్న ఊహ ఉండేది లోపల. అల్లుడంటే చిన్నచూపే ఉండేది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ మైక్ మంచితనం, సంస్కారం, ప్రతీక్ష పట్ల అతని ప్రేమ, ప్రతీక్ష ఆస్పత్రిలో సతమతమవుతూ ఉంటే మగవాడిని అన్న అహంకారం లేకుండా ఇల్లంతా తనే చక్కబెట్టుకుంటూ, వంట దగ్గర్నుంచి అన్నీ తనే చూస్తూ ప్రతీక్షని పువ్వుల్లో పెట్టి పూజించటం చూసి ఆశ్చర్యంతో పాటు మనసులో అభినందించకుండా ఉండలేకపోయేది. మొదట్లో చిన్న ఫ్లాట్లో ఉండేవారు. తాము ఏది ఇస్తామన్నా మర్యాదగా తిరస్కరించి ఒక్కొక్కటి వాళ్ల సంపాదనతోనే అమర్చుకుని 4 ఏళ్లలో మంచి ఇల్లు, కార్లు అన్నీ అమర్చుకున్న వాళ్ళని అభినందించుకుంది కాత్యాయిని. పిల్లలు పుట్టుకొచ్చాక మైక్ పగలంతా పిల్లలని ఏ ఆడవాళ్లూ చూసుకోనంత చక్కగా చూసేవాడు. పిల్లల కోసం బేబీసిట్టింగ్ చేయడానికి ఉద్యోగం మానేశాడు. ఆ ఇంట్లో ప్రతీక్ష మగాడిలా సంపాదిస్తుంటే అతను ఇల్లు నడిపేవాడు. ప్రతీక్ష రాత్రి ఇంటికి వచ్చేవరకు డిన్నర్ కూడా తినకుండా ఎదురు చూసేవాడు. అలా అని ప్రతీక్ష భర్తని తక్కువ చేయడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం, లోకుగా చూడడం కాత్యాయిని ఎప్పుడూ చూడలేదు. ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిల్లలకి కావలసినవి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్లేది ప్రతీక్ష. రాత్రి ఇంటికొచ్చాక పిల్లలని చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, అన్యోన్యత చూసి
ఒక్కోసారి ప్రతీక్ష ఇదే ఏ తెలుగబ్బాయినో చేసుకుంటే ఇంతలా మగాడినన్న ఈగో లేకుండా ఆడపని మగపని అని కాకుండా ప్రతీక్షకి సాయం పడేవాడా ఆ తెలుగబ్బాయి అని ఆలోచించింది కాత్యాయని. బట్టలు ఇస్త్రీ దగ్గర నుంచి ప్లంబింగ్, కార్పెంటరీ, గార్డెనింగు అన్నీ చేసే మైక్‌ని చూసి అదే అనిపించేది కాత్యాయనికి ఎప్పుడూ. కూతురికి పురుడు పోయడానికి రావడం పేరుకు మాత్రమే. మిగతాదంతా తనని కూడా కూర్చోబెట్టి అల్లుడు చేస్తుంటే ఓ 3 ఏళ్లలోనే కాత్యాయని అల్లుడి పట్ల అభిప్రాయం మార్చుకుని మైక్‌ని మనస్ఫూర్తిగా గౌరవించటం, అభిమానించటం నేర్చుకుంది. ప్రతి ఏడూ సమ్మర్‌లో ఓ నెల కూతురింట్లో ఉండడం అలవాటు కాత్యాయనికి, మూర్తికి. మనవలతో గడపడం కోసం డాక్టర్ మూర్తి పనులన్నీ పక్కన పెట్టి వచ్చేవారు. మమ్మీ, ఇవాళ మా హాస్పిటల్‌కి ఓ బర్న్ కేసొచ్చింది. ఆ అమ్మాయి ఇండియన్. మన తెలుగు పిల్లే. పాపం పట్టుమని 30 ఏళ్లు లేవు. సూసైడ్ కమిట్ చేసింది అంటూ రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర చెప్పింది ప్రతీక్ష. అయ్యో! ఎవరమ్మాయి? ఎందుకలా చేసింది? ఇప్పుడేం చేస్తోంది? పెళ్ళయిందా? ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది కాత్యాయని. పెళ్లి కాకపోవడమేమిటి? ఇద్దరు పిల్లలు కూడాను. ఆ మొగుడు, ఆ రాస్కెల్ ఆమె చావుకి కారణం. అమ్మాయి డాక్టరేట. భర్తతో పడక ప్రాణం విసిగి సూసైడ్ చేసుకుంది అని చెప్పింది ప్రతీక్ష. డాక్టరయ్యుండి మొగుడితో పడకపోతే డైవర్సు తీసుకోకుండా చావడమేమిటి? పిచ్చి పిల్లలా ఉంది. అమెరికాలో ఉండి, చదువుండి కూడా ఇలా చేయడమేమిటి? అన్న కాత్యాయని మాటలకి, ఏం చేస్తుంది మమ్మీ? పెళ్ళైన దగ్గర్నుంచి కాల్చుకుని తినేవాడట. అమెరికాలో ఉన్న, అమలాపురంలో ఉన్న ఛాందసుడిలా బిహేవ్ చేస్తూ, అడుగడుగునా మగ అహంకారం చూపిస్తూ, తనకంటే ఆమె మంచి ఉద్యోగం, సంపాదన ఎక్కువ అన్న మగ ఇగోతో అనుక్షణం అనుమానాలతో ప్రాణాలు తోడేసేవాడట. వాడితో మాట్లాడావు, వీడితో నవ్వావు అంటూ ఇంట్లో చాకిరీ అంతా ఆమె చెయ్యాలని నానా రకాలుగా హింసని భరించింది. ఆఖరికి ప్రాణం విసిగి డైవర్స్ తీసుకుంటానంటే పిల్లలని ఇవ్వనని, డైవర్స్ ఇవ్వనని భయపడితే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చింది చచ్చిపోతూ. వెధవకి జైలు ఖాయం అంటోంది ప్రతీక్ష. ఎవరా దరిద్రుడు? మన తెలుగువాడంటున్నావు? మనకు తెలిసినవాళ్ళా? అనడిగింది. ప్రతీక్ష నవ్వింది. ఎవడో కాదు మమ్మీ, నీకు అల్లుడు కావలసిన వాడు. నా అదృష్టం కొద్దీ వాడి పాలన పడకుండా తప్పించుకున్నాను. నువ్వు అపురూపంగా నా కోసం ఎంచిన డాక్టర్ పెళ్ళికొడుకు. వాడిని చూడగానే అనిపించింది ఎక్కడో చూసినట్టు. వివరాలు తెలిసాక మై గాడ్ అనుకున్నాను. ఇవన్నీ విన్న కాత్యాయని మొహం తెల్లబడింది. కలవరంగా కూతురి వంక చూసింది. తల్లి పాలిపోయిన మొహం చూసి ప్రతీక్ష నవ్వుతూ, ఏంటి మమ్మీ అలా అయిపోయావ్? నీ కూతురు సూసైడ్ చేసుకుందన్నట్టు? వాడు నీ అల్లుడు కాదుగా. అల్లుడు కాబోయి తప్పిపోయినవాడు. అసలు నన్నడిగితే మన ఇండియాలో ప్రతి అబ్బాయిని ఓ ఏడాది, 2 ఏళ్లు అమెరికా పంపాలి అంటాను. ఇక్కడికొచ్చి కష్టపడి చదువుకుంటూ తన పని తాను చేసుకుని వండుకొని తిని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అర్థమయ్యి ఆ మేలిగో చావాలంటే ప్రతి అబ్బాయిని ఇక్కడ ట్రైనింగ్ అన్నట్టు పంపాలి. ఆడ మగ సమానం అన్నది అర్థం కావాలంటే ఇక్కడికొచ్చి ఉండాలి. మన కుర్రాళ్ళకి ఉద్యోగానికి ముందు ఓ ఏడాది మిలిటరీ ట్రైనింగు, పెళ్లికి ముందు అమెరికా ట్రైనింగు ఇప్పిస్తే గాని ఈ మగాడి జులుంలు, ఇగోలు వదలవు. ఈ విషయంలో మనం అమెరికన్స్‌ని చూసి ఎంతైనా నేర్చుకోవాలి అంటున్న ప్రతీక్ష మాటలకి అప్రయత్నంగానే తల పంకించింది కాత్యాయని. సమాప్తం. ఇదండి కథ. పెళ్లి చేసి అమెరికా పంపించాలి అన్న తాపత్రయం ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు పడుతున్న కష్టాలేంటో మనకి తెలియవు. ఒకవేళ అలా కష్టాలు పడవలసొస్తే వాటిని ఎదుర్కొనే మనోధైర్యం కూడా ఆడపిల్లలకి కలిగించండి. మగపిల్లలకి కూడా ఆడపని, మగపని అనే తేడా లేకుండా అన్ని పనులు నేర్పిస్తే పెళ్ళైనాక భార్యాభర్తల మధ్య అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, హైప్ కూడా చేయండి. మరిన్ని మంచి కథల కోసం కథాపుస్తకం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.